మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జగిత్యాల లీడర్ విద్యాసాగర్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది మరి జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ వేవ్ కావచ్చు? జీవన్ రెడ్డి గారు పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు, కేసీఆర్ గారు ఈరోజు ఇక్కడ సభలో పాల్గొంటా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ హవా ఇక్కడ? బీఆర్ఎస్ పార్టీ మొదలై తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలంగా ఉండే ఇదివరకు బలంగా ఉన్న ఇప్పుడు దీంతో ఇంకా బలం పెరుగుతుంది. జీవన్ రెడ్డి గారితో కూడా ఆయన కూడా ప్రముఖ నాయకుడు కాంగ్రెస్లో 50 సంవత్సరాల నుంచి 45-50 సంవత్సరాల నుంచి ఆయన అల్లే ఉన్నాడు కనుక కాంగ్రెస్ పార్టీలో తప్పక ఆయనతోటి 100% బలం పెరుగుతుంది. 100% ఇక్కడ జగిత్యాల జిల్లా అంతా కూడా గులాబీ మయమవుతుందని చెప్తలేదు. జీవన్ రెడ్డి వల్ల ఏం వచ్చేది లేదు, ఒరిగేది లేదు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? జీవన్ రెడ్డి వాళ్ళ వచ్చేది లేదు పోయేది కూడా 2 రోజులు ఆయన ఎందుకు పోసారు? మరి మీరు ఎప్పుడు ఎలగొట్టేస్తుండే? ఇప్పుడు మీరు వచ్చి కూడా 2-4 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, అప్పుడే ఎలగొట్టేస్తుండే. ఇవాళ పోతున్నాడు కనుక ఇవన్నీ మీరు చేసే కష్టాలకు మీరు చేసే అణిచివేతకు బాధపడి బయటకు ఒక పెద్ద మనిషిగా ఇన్నేళ్ళనే కాంగ్రెస్ పార్టీ అంటే పడిచి వచ్చిన 45 సంవత్సరాల నుంచి నేను తెలంగాణ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ స్వయం మాట్లాడి నువ్వు తెలంగాణ రా, మా పార్టీలకు రమ్మంటే కూడా నేను రాలేదు. ఆనాటి నుంచి దాకా ఉంటే కాంగ్రెస్ పార్టీలో నాకు గుణపాఠం నన్ను అనగదొక్కే ప్రయత్నం జరుగుతున్నది. ఒక దొంగ ఎమ్మెల్యే తీసుకొని రాత్రి ఒక కండవ కప్పుకోలేదని నేను బీఆర్ఎస్ అని చెప్పి దొంగ ఎమ్మెల్యే తీసుకొని ఇలా నన్ను నష్టం చేస్తున్నాడు, బాధతో వస్తున్నాడు కనుక దానికి వెళ్ళి మనకు లాభం జరుగుతుంది, లాభం వస్తుంది. ఒక పక్క ఇక్కడ సభ జరుగుతూ ఉంటే ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి గారు రైతు భరోసా విడుదల చేస్తున్నామని మళ్ళీ పెద్ద ఎత్తున సభ పెడతాను మేడిగడ్డ సాగర్. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా? రైతు భరోసా రిలీజ్ చేయాలంటే టైం అంతా ఉండే, నిన్నుండే మొన్నుండే ఎన్నో రోజులు ఉంటుండే, ఇవాళ పెట్టాలని ఒక పిచ్చి మూర్ఖుడు అన్నట్టు. మూర్ఖుడు ఎవడైనా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు సభ పెట్టుకుంటే నువ్వు పెట్టుకో, ఓనాడు పెట్టుకో. ఇవాళ కావాలని పెట్టి డిస్టర్బ్ చేయాలని చెప్పి చూస్తున్నాడు. కానీ ప్రజలందరూ కూడా కేసీఆర్ కోసం, కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నీ అబద్ధ మాటలు, దొంగ మాటలు అమ్మేందుకు ఎవరు కూడా అక్కడ. చివరగా హరీష్ రావు గారి సభకు దూరం అవుతా ఉన్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్. నిన్నాక మొన్ననే హరీష్ రావు గారు జీవన్ రెడ్డి గారిని స్వాగతించి వచ్చి ఇదంతా స్టేజ్ చూసిపోయినారు. వారు ఢిల్లీలో ఇవాళ వారు వినోద్ కుమార్ వీళ్ళంతా ఢిల్లీకి పోయినారు. ఢిల్లీ ప్రాంతంలో పనులు ఉండడం పోయినారు. కానీ తప్ప మాత్రం ఏం లేదు, అంతా కలిసి ఉన్నాం, కలిసిన కుటుంబం. ఇక్కడ అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ జగిత్యాలలో ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మయం కావచ్చు, హవా కావచ్చు? పక్కా ఉంటుంది. మాకు కావాల్సింది బీఆర్ఎస్ పార్టీ అధికారం కాదు, మాకు కావాల్సింది నేను అధికారం రావాలని వచ్చింది. నా నాయకుడు అధికారంలోకి వచ్చి నా రాష్ట్రం బాగుంటుంది చాలు, నా రాష్ట్రంలోని రైతులు మహిళలందరూ బాగుంటుంది చాలని ఆలోచిస్తాం. మేమేదో పదవుల కోసం పనిచేస్తలేము, పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం పోరాటం చేస్తాం. ఇప్పుడు జీవన్ రెడ్డి గారితో కలుపుకొని పెద్ద ఎత్తున పార్టీని ముందుకు తీసుకోమని తెలియదు. థ్యాంక్ యూ.